హలో అండి, హమ్దాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో జ్యూస్ చేశాను. మనకి మామిడికాయల సీజన్ వచ్చింది కదా, కాబట్టి ఇంట్లో ఇలా తయారు చేద్దాం. చక్కగా బాగా పండిన బంగినపల్లి మామిడికాయలు అనేవి ఇలా తీసుకుని చక్కగా బాగా పండినవైతే జ్యూస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. నీట్గా కడిగి వీటిని ముక్కలు కట్ చేద్దాం. 5 నిమిషాల్లో మన గ్లాసులోకి జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. ఇది సమ్మర్ సీజను, పైగా మనకి మామిడికాయలు అనేవి చాలా అందుబాటులో ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే హాలిడేస్ కాబట్టి ప్రతిరోజు సాయంత్రం వాళ్ళకి ఇలా జ్యూస్ చేసేస్తూ ఉంటే చాలా మనకు దొరికే ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఇలా జ్యూస్ రూపాన పిల్లలకి ఇస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం అనమాట. ఇలా ముక్కలు కట్ చేసేసి చక్కగా నీట్గా మనం దీన్ని జ్యూస్ చేద్దాం అనమాట. మనం తీసుకున్న 4 మామిడికాయలకి నాకు 5 గ్లాసులు జ్యూస్ వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి కాయలు తీసుకుంటే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. బాగా పండిన కాయలే తీసుకోండి. జ్యూస్ టేస్ట్గా రావాలంటే పండినవే తీసుకోవాలి. ఈ జ్యూస్లోకి నేను ఒక 2-3 స్పూన్లు పంచదార, అలానే ఒక 4 ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. పాలు కూడా ఏం తీసుకోలేదు, ఇలానే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేద్దాం. ఎంతో ఈజీ కదా, అయిపోయింది మన జ్యూస్ అనేది. ఇలా ఈజీగా చేసుకుని సాయంకాలం మనం ఈ సమ్మర్కి టీలు కాఫీలు ఎక్కువ తాగం కాబట్టి ఇలా జ్యూసులు చేసుకోవడం వల్ల మన ఆడవాళ్ళకు కూడా మంచి శక్తి బలం బాగా వస్తుంది అనమాట. తప్పనిసరిగా ఇంట్లో తయారు చేయండి. ఖాళీగా ఉన్నప్పుడైనా సరే మనం ఆరోగ్యాన్ని చూసుకోవడం మంచిది అనమాట. మనం తీసుకున్న జ్యూస్ అనేది చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. మనం బయట కొని తాగే జ్యూసుల మీద ఇది ఇంకా చాలా బెటర్ కాబట్టి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవడం వల్ల ఇంటిల్లపాది కూడా చాలా నీట్గా ఆరోగ్యంగా ఇలా తాగొచ్చు. నేను చేసిన ఈ మ్యాంగో జ్యూస్ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసి మన హమ్దాస్ కిచెన్లో మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను తీసుకున్న ఆ 4 కాయలకి 5 గ్లాసుల జ్యూస్ వచ్చేసింది. చాలా చిక్కగా చక్కగా టేస్టీగా ఎంతో రుచిగా ఉందన్నమాట. చాలా సింపుల్ జ్యూస్ చేయడం అనేది. మనం ఒక్కసారి ట్రై చేసామంటే ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా సరే మనం ఇలా జ్యూసులు తయారు చేసుకుని చక్కగా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళు తాగొచ్చు. ఈ జ్యూస్ మీకు నచ్చినట్లయితే మన హమ్దాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.